guys, ఎట్లున్నారు అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత రాథోడ్. సో ఈ రోజు వచ్చేసి వీడియో చేయడానికి ఒక మెయిన్ మోటివ్ అయితే ఉంది. సో నేను ఏదైనా వీడియో వచ్చేసి జస్ట్ అలా యూట్యూబ్లో పెట్టాను అనమాట. సో ఏదైనా నేను ఆఫ్టర్ యూస్ చేసిన తర్వాతనే నేను వీడియో అనేది చేస్తా. సో యూట్యూబ్లో వీడియో పెట్టే నా పర్పస్ ఏంటంటే ఒక వీడియో పెడితే అది ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉండాలి అండ్ అది పర్లేదు ఒక 10 మందికైనా పర్లేదు, బట్ ఆ వీడియో జెన్యూన్ అయి ఉండాలి, అది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి. బట్ అంతేగాని నేను నా సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనో లేకపోతే నాకు ఎక్కువ వ్యూస్ వచ్చేయాలనో ఏ వీడియోస్ పెడితే ఆ వీడియోస్ పెట్టడం నాకు అసలుకే నచ్చదు. కాబట్టి ఇన్ని రోజుల నుంచి సబ్స్క్రైబర్స్ నేను రెగ్యులర్గా వీడియోస్ పెడితే నాకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ అవర్స్ కూడా పెరుగుతుంది. బట్ నేను ఏంటంటే ఆల్తూ ఫాల్తూ వీడియోస్ అన్నీ నేను పెట్టాలనుకోను. జస్ట్ ఏదైనా అంటే ఎవరికైనా మన ఆపోజిట్ పర్సన్కి ఏదైనా యూస్ఫుల్ అయిన వీడియోనే నేను పెట్టాలనుకుంటా. సో అదే వచ్చేసి నా మోటివ్ అనమాట. సో ఈరోజు వచ్చేసి ఆ పర్పస్తోనే నేను ఇంకొక లాంగ్ వీడియో అయితే పెట్టబోతున్నా. సో ఈ టాపిక్ వచ్చేసి ఒక మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనమాట. సో ఈ మధ్యలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్, ఈవెన్ ప్రతి ఒక్క సోషల్ మీడియాలో, ఇన్స్టాలో, యూట్యూబ్లో, ఈవెన్ ఫేస్బుక్లో కానీ ఎక్కడ చూసినా ఇదే టాపిక్ బాగా వైరల్ అవుతుంది. సో ఆ టాపిక్ వచ్చేసి ఏంటిదని మీరు అనుకుంటున్నారు కావచ్చు. సో ఆ టాపిక్ వచ్చేసి సోప్ గురించి. సో మీరు కూడా ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్స్లలో కానీ యాడ్ చూసే ఉంటారు, ఘర్ సోప్, మ్యాజిక్ సోప్ అని చెప్పేసి. అది యూస్ చేస్తే ట్యానింగ్ అంతా పోతుంది, సంవత్సరాల తడబడి ఉన్న ట్యానింగ్ మొత్తం పోతుంది అని చెప్పేసి చాలా యూట్యూబ్లో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ కానీ చిన్న ఇన్ఫ్లుయెన్స్ కానీ వీడియోస్ ప్రమోషన్స్ బాగా చేసేస్తున్నారు అనమాట. సో ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి అనుకుంటా. సో నేను కూడా ఆ సోప్ అయితే బుక్ చేశాను, అమెజాన్లో పర్చేస్ చేశాను. సో నాకు వచ్చేసి నేను ఆ సోప్ నేను తీసుకున్న రోజు, నాకు రిసీవ్ అయిన రోజు కూడా నేను ఒక వీడియో తీశాను, దాని అన్బాక్సింగ్ వీడియో కూడా నేను తీశాను, ఇందులో నేను యాడ్ చేస్తాను. సో మీరు అది ఖచ్చితంగా చూడండి. దాని తర్వాత మీరు ఆ పార్ట్ చూసాక నేను టాపిక్లోకి వస్తాను అన్నమాట. సో చూసారు కదా గైస్, సోప్ వచ్చేసి అన్బాక్సింగ్లో. సో నాకు వచ్చేసి ఈ ప్యాక్లో వచ్చేసి 2 సోప్స్ అయితే వచ్చాయన్నమాట. సో మీరు చూసినట్టు విధంగానే. సో నాకు ఈ సోప్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 300 అయితే పడింది అనమాట. సో పర్ 1 సోప్ 150 అరౌండ్ ఛార్జ్ అయితే చేస్తారు. సో మనం సింగిల్ సోప్ కూడా అందులో అవైలబుల్ ఉంది అమెజాన్లో. సింగిల్ సోప్ మనం పర్చేస్ చేయాలంటే 185 రూపీస్ అనమాట. సో అందుకని చెప్పేసి సరే చూద్దాం, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము, దీన్ని చూద్దాం. యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఇంతగానో దీని రీల్స్ వస్తున్నాయి కదా, సరే మనం ట్రై చేద్దాం నిజంగానే ట్యానింగ్ పోతుందా అని చెప్పేసి. అండ్ దాని తర్వాత నేను నా యూట్యూబ్లో నా వ్యూవర్స్కి కూడా నేను రియాలిటీ ఏందో చెప్పగలుగుతా అని చెప్పేసి నేను కూడా ఆర్డర్ పెట్టాను. అండ్ నేను లిటరల్లీ సోప్ గురించి ఫస్ట్ ఒక విషయం చెప్పాలంటే, లిటరల్లీ ఓకే, సోపు ఫ్రాగ్రెన్స్ బాగుంది, ప్రతిదీ బాగుంది. అండ్ సోప్ వచ్చేసి ఏంటంటే మనము ఒక్క సోప్ బార్ మనకి మినిమం జస్ట్ ఒక 25 డేస్ అరౌండ్ వస్తుంది, అంతకుమించి ఎక్కువ రోజు రాదు. ఎందుకంటే సోప్ చాలా నురుగు, మనం స్నానం చేసుకునేటప్పుడు చాలా నురుగు వస్తుంది అనమాట. సో ఎలా అంటే చాలామందికి డవ్ సోప్ యూజ్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో డవ్ సోప్ మనం యూజ్ చేసిన తర్వాత ఎలా అంటే మాయిశ్చరైజ్గా మొత్తం ఏదో జారుతున్న టైప్లో ఉంటుంది. సో అదే విధంగా ఈ సోప్ కూడా ఉంటుంది అనమాట. మనము ఆఫ్టర్ బాత్ కూడా అంటే స్కిన్ అంతా జారు లాగా ఆ టైప్లో ఉంటుంది సోప్ తో స్నానం చేస్తే. సేమ్ డవ్ సోప్ టైప్లోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రాగ్రెన్స్ పరంగా అయితే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. సో అంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి, అందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మన మిల్క్, శాండిల్వుడ్, ఇవే ఎక్సెట్రా థింగ్స్ అంతా అందులో యాడెడ్ అనమాట. సో అందులో వాళ్ళు క్లియర్గా రాసారు, ఇది యూజ్ చేసిన తర్వాత మీకు మంచి మాయిశ్చరైజర్ ఉంటుంది, ప్లస్ మీ ట్యానింగ్ అంతా రిమూవ్ అయిపోతుంది అని చెప్పేసి. సో నేను లిటరల్లీ ఈ సోప్ వచ్చేసి 2 months యూజ్ చేసాను. అందరూ
సోషల్ ప్లాట్ఫామ్లో అందరూ ఏం చెప్తున్నారంటే ఇది మీరు వాడి చూడండి, వితిన్ 1 వీక్లోనే మీరు రిజల్ట్ చూస్తారు, యా మీరు వాడి చూడండి వితిన్ 10 డేస్లోనే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అవపడుతుంది, మీకు ఖచ్చితంగా మీ ట్యాన్ అంతా పోతుంది అని చెప్పేసి అందరూ వీడియోస్ పెడతా ఉన్నారు. సో నేను వచ్చేసి లిటరల్గా ఈ సోప్ వచ్చేసి 2.5 months యూజ్ అయితే చేశాను. అండ్ యూజ్ చేసిన తర్వాత లాస్ట్ డే సోప్ వచ్చేసి ఇంతే మిగిలింది. సో ఇప్పుడు నేను రివ్యూ అయితే చేస్తున్నాను అనమాట. సో అందరికీ బిలీఫ్ ఉండదు, అంటే నిజంగా తీసుకున్న రోజే రివ్యూ చెప్పండొచ్చు అది ఇది అని చెప్పేసి, బట్ నేను అలా కాదు. సో జెన్యూన్గా ఇవ్వాలనుకుంటున్నా. సో ఇది వచ్చేసి సోప్ క్లియర్గా మీరు చూడొచ్చు, సోప్ ఇంతే పీస్ మిగిలింది. సో ఆఫ్టర్ 2 months అనమాట. సో ఇంతే పీస్ అయితే మిగిలింది. సో ఇప్పుడు నేను దీన్ని రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నా. సో సోప్ విషయానికి వస్తే నేను 2 months వాడిన తర్వాత నా హ్యాండ్స్ నేను పర్టికులర్గా రోజు స్నానం చేసే ప్రతిరోజు నేను అబ్జర్వ్ చేసాను. ఏదైనా కొంచెం వేరియంట్ ఉందా, డిఫరెన్స్ అవుపిస్తుందా అనేది, బట్ నాకైతే ఎలాంటి తేడా అనిపించలేదు. సో నేను సోప్ యూస్ చేయకముందు నా హ్యాండ్ నా స్కిన్ కలర్ అయితే ఏ విధంగా ఉండేనో ఇప్పటికీ అదే విధంగా ఉన్నది. కొంచెం % కూడా అసలు ఏం చేంజ్ కాలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ సోప్ యూస్ చేయకముందు యాక్చువల్గా మేము ఇంట్లో సింతాల్ యూజ్ చేస్తాం ప్రతి ఒక్కరు. మేము సింతాల్ సోప్ యూజ్ చేసినప్పుడు స్కిన్ యాక్చువల్గా బాత్ చేసిన తర్వాత ఇంతకన్నా డ్రైగా ఉండకపోయేది. బట్ ఇది ఏంటంటే మొత్తం మన చలికాలంలో మనము చాలామందికి ఏంటంటే స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళు అంటే మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత సరే కొద్దిసేపటికి ఎలా అయిపోద్దో అలా, అంటే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత కూడా నా స్కిన్ అంతా వచ్చేసి డ్రైగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మాయిశ్చరైజర్ విషయానికి వస్తే నేనైతే అస్సలకి యాక్సెప్ట్ చేయను ఈ విషయంలో. అండ్ ఇంకొకటి ట్యానింగ్ విషయంలో కూడా నేను అస్సలకే యాక్సెప్ట్ చేయను. ఎలాంటి ట్యానింగ్ అది ఇది అనేది అది మొత్తానికి ఫేక్. ఎలాంటి ట్యానింగ్ అసలు పోదు కూడా, అసలు పోవట్లేదు కూడా. సో నేను లిటరల్లీ డైలీ నా 2 hands బోత్ ద సైడ్స్ అయితే యూస్ చేశాను రెగ్యులర్గా. అండ్ రోజు నేను డిఫరెన్స్ అబ్జర్వ్ చేసేది ఈ హ్యాండ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా, లేకపోతే లిటరల్లీ అదే డే నుంచి ఉందా అని చెప్పేసి ఇంట్లో నేను, మా పాప, మా ఫ్యామిలీలో మేము 3 members అదే సోప్ యూజ్ చేస్తాము. అండ్ ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు. సో అప్పుడు 2 months బ్యాక్ ఎలా ఉందో ఇప్పటికీ అలాగనే ఉంది. సో కాబట్టి ప్లీజ్ నాకు దయచేసి ఒక రిక్వెస్ట్ అనమాట. సో యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళు, ప్రమోషన్స్ ఇచ్చేటోళ్ళు వాళ్ళు ఏదైనా చెప్తా ఉంటారు, ఇది తీసుకోండి అది తీసుకోండి, నేను ఇది తీసుకున్నా ఇది ట్రై చేసా వావ్ మ్యాజిక్ అది ఇది అనుకుంటా. బట్ అవన్నీ ఫేక్. వాళ్ళు జస్ట్ ప్రమోషన్ కోసమే మనీ తీసుకొని వాళ్ళు ప్రమోషన్ చేస్తారు. ఒక ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని ప్రమోషన్ చేస్తారు. సో దాన్ని చూసి చాలామంది దాన్ని చూసి ఇది నిజంగానేమో అని చెప్పేసి పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ప్లీజ్ దయచేసి ఏదైనా ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టే ముందు అది ఒక జెన్యూన్ రివ్యూ ఇవ్వండి దయచేసి. బట్ అంతేగాని మీ ప్రమోషన్స్ కోసం కానీ వేరే దానికోసం కానీ మనీ పర్పస్ కానీ జస్ట్ అలా ఒక ప్రోడక్ట్ వచ్చిన వెంటనే యూజ్ చేయకుండా నేను ఎన్ని రోజులు యూజ్ చేసేసా, నాకు ఇంత స్కిన్ ట్యాన్ ఇది పోయింది అది పోయింది అని చెప్పేసి అలాంటి రివ్యూస్ అయితే ఇవ్వకండి. ఎందుకంటే దాన్ని చూసి చాలామంది పీపుల్ కూడా ఆర్డర్ పెడతా ఉంటారు. సో నేను యాక్చువల్గా ఇది ఆర్డర్ పెట్టాలనుకోలేదు, బట్ ఇంతకన్నా వైరల్ అవుతుంటే సరే ఖచ్చితంగా ఈ టాపిక్ మీద లాంగ్ వీడియో చేయాల్సిందే అన్న పర్పస్, అండ్ అందరికీ రియాలిటీ అది ట్రూతా కాదా అని చెప్పాలి అన్న పర్పస్తో నేను పర్చేస్ చేసి యూస్ చేయడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి వీడియో అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఒక కమెంట్ అయితే చేసుకోండి, అండ్ ఒక లైక్ అయితే చేసుకోండి, అండ్ షేర్ కూడా చేయండి. సో ఖచ్చితంగా షేర్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ ఒక లైక్ అయితే చేసుకోండి. ఒక లైక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్లో ఈ వీడియో అనేది ఇంకా చాలా మందికి రికమెండ్ చేస్తారు. సో అప్పుడు ఎవరైతే యూస్ఫుల్ ఉందో వాళ్ళు ఈ వీడియో చూస్తారన్నమాట. సో ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీకు ఎవరికైనా మరిన్ని ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలని అనుకుంటే మాత్రం నాకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాటి గురించి కూడా నేను యూజ్ చేసి నేను రివ్యూస్ ఇస్తాను. అండ్ ఇంతకుముందు నేను జెరాకీ జ్యువెల్స్ గురించి కూడా నేను రివ్యూ ఇచ్చాను, అది హానెస్ట్ రివ్యూ. అండ్ ఏదైనా వీడియో సరే పర్లేదు, ఒక 10 మంది చూసినా పర్లేదు, ఐ డోంట్ కేర్. 10 మంది అయినా పర్లేదు, ఈవెన్ 5 members అయినా పర్లేదు, ఎన్ని వ్యూస్ వచ్చినా పర్లేదు, బట్ నా రివ్యూ అనేది నేను జెన్యూన్గానే ఇస్తాను. అది నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. చాలామంది అంటారు
నువ్వు ఎందుకు అందరిలాగానే బాగుంది, ఇది బాగుంది, అది బాగుందని చెప్పి నువ్వు వీడియోస్ చేయొచ్చు కదా, ఎందుకు అలా అందరికీ ఆపోజిట్గా చెప్తావని చెప్పేసి. బట్ నాకు అది అలా నచ్చదు. ఎందుకంటే మనం ఒకరి దగ్గర జెన్యున్గా ఉండాలి. అది ఇప్పుడు మీరు నా సబ్స్క్రైబర్స్, మిమ్మల్ని కూడా నేను నా ఫ్యామిలీ లాగానే ట్రీట్ చేస్తాను కాబట్టి మీకు జెన్యున్ ఆన్సర్ ఇస్తాను. సో ఇది వచ్చేసి వాటి వీడియో అనమాట. సో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.